హెల్ప్ చేసింది ఎవరికో కాదు, నా ఫ్యామిలీకి. అందువల్ల ఇదేమి నాకు స్పెషల్గా గుర్తించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు ఈ గుర్తింపుల కోసం దేనికోసం యాక్చువల్గా చేయలేదు. మా అమ్మాయి యాక్చువల్గా ఆర్ట్ వేసింది, ఆర్ట్స్ అన్ని ఒక ఎగ్జిబిషన్ పెట్టాము. ఆ ఎగ్జిబిషన్ పెట్టిన దాంట్లో యాక్చువల్గా కొంత చారిటీకి చేయించాలని చెప్పి తనకి చెప్పాను. అట్లాగా దాంట్లో వచ్చిన మనీని మేర తనకి యాక్చువల్గా తనకు కూడా పిల్లలకి పెరుగుతూ కూడా వాళ్ళకి సర్వీస్ చేస్తే అప్లాజెస్ సొసైటీ నుంచి ఎలా వస్తుందో తెలుస్తుందని చెప్పి తనకి బిగినింగ్ నుంచి అలా చేయడం జరిగింది. బట్ తను కూడా యాక్చువల్గా రావటం ఇట్లా, ఎందుకంటే పిల్లలకి మనం అలవాటు చేయాలని చెప్పి నా ఉద్దేశంతో యాక్చువల్లీ చేశాను. బట్ నిజంగా అది ఈరోజు తను వద్దు డాడీ ఎందుకు నాకు ఇవన్నీ రానన్నా నీకు కూడా తెలుస్తుంది అని చెప్పి తీసుకొచ్చాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. దీని ద్వారా మళ్ళీ ఒకసారి మీ అందరినీ కలుసుకునే అవకాశం వచ్చినందుకు. ఇట్లాగా నాకు వీలైనంత శక్తి మేర డెఫినెట్గా నేను ఎప్పుడూ హెల్ప్ చేస్తుంటానని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రియా కూడా 2 మాటలు. తను యాక్చువల్గా మంచి సినిమాటోగ్రాఫర్, ఎందుకంటే తను 7th తీసిన ఫోటోగ్రాఫ్స్ జాన్ విక్ సినిమాటోగ్రాఫర్ ఆయన దీన్ని ఫాలో అవటం మొదలుపెట్టాడు. ఎందుకంటే 7th క్లాస్ 8th క్లాస్లో ఒక కెమెరా కొనిస్తే ఆ కెమెరాతో ఫోటోలు తీసేది. రవికే చంద్రన్ వీళ్ళందరూ ఫాలో అవుతుంటారు దీన్ని, ఇన్స్టాలో చాలా పెద్ద పెద్ద కెమెరామెన్స్ ఫాలో అవుతుంటారు దీన్ని. నాకే సర్ప్రైజింగ్ ఉంటుంది, ఎందుకంటే అంత బాగా తీస్తుంది. ఇప్పుడు మా ప్రభాస్ మూవీకి కూడా విఎఫ్ఎక్స్ టీంలో 1 ఆఫ్ ద మెంబర్ వర్క్ చేస్తుంది. అంటే ఏం లేదు, మన ఇంట్లో ఒక క్రియేటివ్ వాతావరణం కనుక మనం అది కనుక పిల్లలకి ఎడిట్ చేయగలిగితే వాళ్ళ దృష్టి అసలు సెల్లులు చాటింగ్లు వీటి మీద కాకుండా కొంచెం ఆటోమేటిక్గా మారుతారు. కానీ మనం ఏంటంటే ట్రై చేయాలి, వీళ్ళు మారట్లేదని చెప్పి వదిలేకుండా మనం కొంచెం వాళ్ళకి కనుక ఏ దీంట్లో కనుక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అది మనం పంప్ చేయగలిగితే డెఫినెట్గా మనంత లేట్ ఏజ్లో సక్సెస్ అవ్వకుండా వాళ్ళు త్వరగా సక్సెస్ అవుతారు. అదే మెయిన్. ఎందుకంటే 30sలో వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా ఈ రోజుల్లో డైరెక్టర్ అయ్యాను. అలా కాకుండా 20sలో అవుతారని ఆశపడుతున్నాను, ఎందుకంటే తెలియకుండా 5 ఏళ్ళు డిగ్రీలో అలా వేస్ట్ అయిపోయింది. అలా కాకుండా ముందే అవుతారని చెప్పి ఇది చేస్తున్నాను. మా అబ్బాయి కూడా మ్యూజిక్లో వాడు చాలా గ్రో అవుతున్నాడు, ఇప్పుడు తమన్ దగ్గర వర్క్ చేస్తున్నాడు. తను కూడా అంటే ఏం లేదు, నాకు మెయిన్ మనకి పిల్లలకి ఏదో ఒకటి ఇన్సెస్ట్ చేయాలి, సొసైటీని పరిచయం చేయాలి, చూపించాలి, జనంలోకి తీసుకెళ్ళాలి. ఆడపిల్ల అంటే అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని అలా రిస్ట్రిక్ట్ చేయకుండా మగవాళ్ళ మధ్యన తిప్పాలి. ఫస్ట్ తిప్పితే వాళ్ళకి కూడా ఏంటంటే ఓహో ఆపోజిట్ పర్సన్ కాదు మన కొలీగ్ అన్నట్టుగా ఒక అలవాటు అవుతుంది. దీన్ని ఫస్ట్ మనం నేర్పించాలి సొసైటీలో. అందుకని చెప్పి మ్యాక్సిమం పిల్లలు మాత్రం ఎంకరేజ్ చేయండి, వాళ్ళ క్రియేటివిటీని మాత్రం పెంచండి. డెఫినెట్గా మన ఫ్యూచర్ వాళ్ళే మనం. అందుకని చెప్పి ఈ సందర్భంగా చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పుడు చెప్పేది అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దిస్ అప్రిసియేషన్. చేసింది అప్రిసియేట్ చేస్తారు అని కాదు, బట్ జస్ట్ ఇట్స్ అ గుడ్ జెస్చర్ అని తీసుకొని జస్ట్ థ్యాంక్ యూ. ఐ హ్యావ్ నో వర్డ్స్. అలాగే థ్యాంక్ యూ మారుతి గారు. రవిచరణ్ అని ఇందాక మన ఎమర్జెన్సీ ఫండ్కి ఒక అకౌంట్, హెల్ప్ లైన్ అకౌంట్ అన్నాం కదా, దానికి తను ఇమీడియట్గా స్పందించి 25,000 అనౌన్స్ చేస్తారు. ఈ రవి నల్లమల అనే సినిమాకి డైరెక్ట్ చేశాడు. దాదాపు ఒక 22 మంది ఐఏఎస్ఎల్ చదివే వాళ్ళని ఇతను చదివిస్తున్నాడు. ఇతను కూడా ట్రస్ట్ పెట్టి చాలా సర్వీస్ చేస్తున్నాడు. మన అసోసియేషన్ కూడా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈసీ మెంబర్గా నిలబడుతున్నాడు. ఇప్పుడు హెల్పింగ్ నేచర్ ఉంది, మీ అందరికీ ఉపయోగపడతాడు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రవిచరణ్ అండి. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. నా ఫస్ట్ పిక్చర్ నల్లమర.
తెలంగాణ స్టడీ సర్కిల్లో చాలా మంది ఐఏఎస్లో ప్రిపేర్ అవుతుంటారు. అయితే వాళ్ళ 1 ఇయర్ మాత్రమే ఉంటుంది వాళ్ళకి అక్కడ పరిధి. ఆ 1 ఇయర్ తర్వాత వాళ్ళు బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చదువుకునే స్తోమత ఉండదు, అందరు అనాథ పిల్లలు. అలాంటి ఒక 22 మంది పిల్లల్ని దత్తత తీసుకొని ఇప్పుడు ఐఏఎస్లో ప్రిపేర్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఒక పిల్లోడు ఢిల్లీకి వెళ్ళాడు, ప్రవీణ్ అని. ఫిబ్రవరి 13వ తారీఖు ఫైనల్ ఇంటర్వ్యూ. సో తను కనుక సెలెక్ట్ అవుతే నా ఫస్ట్ కలెక్టర్ అక్కడ అవుతాడు. ఇంకా మిగతా 5 మెంబర్స్ ఇప్పుడు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి రెడీగా ఉన్నారు. మిగతా వాళ్ళంతా రెడీ చేస్తారు. ఎడ్యుకేషన్ డెవలప్ చేద్దామనేది నా ఆలోచన. ఇంకొకటి, నేను ఫస్ట్ టైం వచ్చాను అంటే మన అసోసియేషన్ మీటింగ్కి. చాలా చాలా వేడివేడిగా ఉంది ఇక్కడ. సో దీన్ని కూల్గా తీసుకెళ్దామని ఒక చిన్న ఆలోచనతో ఈసీ మెంబర్ కంటెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ అందరం ఒకటే అండి, ఎందుకంటే 2 నిమిషాలు పోట్లాడుకుంటారు తప్ప మిగతా సమయాలలో ఒకటే చిన్న కుటుంబం మనది. మారుతి గారు లాంటి వ్యక్తులు కావచ్చు, రాజమౌళి గారు లాంటి వ్యక్తులు కావచ్చు, సుకుమార్ గారు లాంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ మనకు అండగా ఉంటారు. ఇప్పుడు అందరం డబ్బెలా అనేది ఆలోచిస్తున్నాం తప్ప ఈ డబ్బు సంపాదించుకోవడానికి ఏం చేయాలి అసోసియేషన్ అనేది మనం మూలం మర్చిపోతున్నాం. సో ఆ మూలాన్ని టచ్ చేద్దాం. ఫస్ట్ మనం అందరికీ వర్క్ కల్పిద్దాం. ఆ వర్క్ ఎలా కల్పిద్దాం అంటే ఏ దిశగా ప్రయాణం చేద్దాం అనేది మనం నెక్స్ట్ వచ్చే జనరల్ బాడీలో మీటింగ్ అంటే దానిలో డిసైడ్ అయ్యి అందరికీ వర్క్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, తన కొడుకు బాగాలేడు అని చెప్పేసి తను బాధపడతా ఉన్నాడు. అంటే అడిగే పరిస్థితిలో తను ఉన్నారు, బాగాలేదు కాబట్టి. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా ఉండాలనేది మన అసోసియేషన్ అవ్వచ్చు, మన సీనియర్స్ అవ్వచ్చు, వీళ్ళందరితో అంటే వాళ్ళని వర్క్లో ఉండేలా ప్రయత్నిద్దాం మనం. అంటే మనం చేసే హెల్ప్ చేద్దామండి. ఇప్పుడు నాలాంటి ఏదో నేను 10 రూపాయలు సంపాదిస్తున్నాను, ఆ 10 రూపాయలు 5 రూపాయలు 8 రూపాయలు ఇవ్వడానికి కూడా రెడీ నేను. అది కాకుండా తను ఎలా బాగుండాలనేది అసోసియేషన్ అంటే అందరం ఆలోచించి సీనియర్స్. ఇప్పుడు నేను ఫస్ట్ టైం మొన్న నేను కార్డు తీసుకున్న తర్వాత యూనియన్కి వెళ్ళాను. యూనియన్ చూస్తే అస్తవ్యస్తంగా ఉంది, బాధ అనిపించింది నాకు. ఆ యూనియన్కి వెళ్ళాలంటే బాధ అనిపించింది నాకు. ఎల్లరు దాటిపోయిన తెలుగు ఇండస్ట్రీ యూనియన్ అలా ఉంటుందా సార్? నాకు అర్థం కాదు. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేద్దాం దీన్ని స్లోగా. అంటే నెక్స్ట్ వచ్చే జనరల్ బాడీ అంటే ఏది గెలిచినా పర్లేదు, ఏది గెలిచినా మీ సలహాలు మీ సూచనలు ఇస్తూనే దీన్ని కరెక్ట్ దిశలో ప్రయాణం చేసేలా చేద్దామని నా ఆలోచన. థ్యాంక్ యూ. యూనియన్ అస్తవ్యస్తంగా ఏం లేదు, బాగానే ఉంది. చెప్పాలి అది ఒక కొత్త బిల్డింగ్ కొందాం అనుకున్నాము, కొనలేకపోయాము. అది పెద్ద మహా స్టార్స్ ఉన్న మాలోనే కుదరలేదు, మనకి కూడా టైం పడుతుంది. అవ్వలేదు కాదు అంటే మీరు పెద్దవాళ్ళు, మాకు వ్యక్తులు తప్పకుండా డైరెక్టర్ అసోసియేషన్కి ఒక బిల్డింగ్ కావాలి. తెలుగు డైరెక్టర్ అసోసియేషన్